నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయి. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో సిపి సాయి చైతన్య సూచనలు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. పిప్రి గ్రామంలో డబ్బులు అడిగితే ఇల్లు తగలబెట్టిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను నియంత్రించవచ్చునని సిపి సాయి చైతన్య అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి సాయి గార్డెన్లో వార్డు సభలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి మాట్లాడుతూ వార్డులను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే విధంగా తన వంతు కృషి చేస్తున్నామని అన్నారు. సిపి సాయి చైతన్య మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. నేరాల నియంత్రణను ఉపకరిస్తూ నేరాలు జరిగిన సందర్భాల్లో నిందితుల ఆచూకీ తెలుసుకునేందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల నుండి ఎటువంటి ఫోన్ కాల్ వచ్చినా సమాచారం ఇవ్వకూడదని, సంబంధిత విలేజ్ పోలీస్ ఆఫీసర్ను సంప్రదించాలని తెలిపారు. మత్తు పదార్థాలకు, దురలవాట్లకు దూరంగా ఉండాలని హితవు పలికారు. రోడ్డు సేఫ్టీ కమిటీని ఏర్పాటు చేసుకుని ప్రమాదాల నియంత్రణ కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఏఓ హరికృష్ణ, ఐసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ నుండి రాబోయే వర్షాకాలం దృష్ట్యా నీటి సంరక్షణ కోసం చర్యలు తీసుకుంటామని, అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరుగుతుందని, అలాగే మన ఇప్పుడు ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ డిసీజెస్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సవరణ జరుగుతూ ఉంది. ఎస్ఐఆర్ అంటున్నారు 2002 తర్వాత 2024 ఇప్పుడు 26 జరుగుతాం. బిఎల్ఓ వస్తారు, మనం అడుగుతారు ఓటు హక్కు ఉందండి, ఎంతమంది ఓటేశారు? మన 2002లో ఎంతమంది ఓటేశారు అంటే నేను అప్పటికి నేను చిన్నపిల్లలు, నాకు కూడా ఓటు హక్కు లేదు. ఓటు హక్కు ఉందా? ఓటు హక్కు ఉంటే ఓటర్ కార్డు ఇవ్వమని అడుగుతారు. అయితే దానికి ఏముంటుంది? నాకు కాకపోయినా మా తల్లిదండ్రులకి వాళ్ళు ఆ ఓటర్ కార్డు అంటే మేము ఉంటున్నట్టు ఇన్ఫర్మేషన్ అడుగుతాం. ఇవ్వకపోతే ఏమవుతుంది? ఓటు హక్కు పోతుంది. చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఓటీపీ అడగరు. మిమ్మల్ని మీ యొక్క ఓటు హక్కు గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా, ఓటు హక్కు రిజిస్టర్ చేసి నమోదు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా మీ యొక్క ఓటీపీ కానీ మిగతా ఇతర బ్యాంకు డీటెయిల్స్ కానీ ఏమీ అడగరు. ఎవరైనా అడుగుతుంటే అది ఒక స్కామ్ కింద గుర్తుపెట్టుకోవాలి. యాక్సిడెంట్లు ఎక్కడ అవుతాయి సార్? అయితే హైవేలో అవుతాయి. మా దగ్గర మా రోడ్డు మీద యాక్సిడెంట్ అవ్వదంటారు. 60% మంది యాక్సిడెంట్స్, 60% యాక్సిడెంట్లు మన ఊరు రోడ్డు పైన అవుతున్నాయి, హైవే పైన కాదు. అవి కూడా 2 వీలర్లు, పాదచారులకే అవుతున్నాయి. కార్లో జరిగే యాక్సిడెంట్స్ చాలా తక్కువ. కాబట్టి జరిగితే పెద్ద యాక్సిడెంట్ జరుగుతాయి, చాలా తక్కువ. మనం జాగ్రత్త పాటించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. కాంగ్రెస్ చేస్తున్న అబద్ధ పరిపాలన గురించి ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని ఇచ్చిన హామీల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలు కృషి చేయాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి మరియు బాజిరెడ్డి గోవర్ధన్లు అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని మోర్తాడ్ మండల కేంద్రంలో గల లలితా గార్డెన్స్లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మరియు జిల్లా మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, మాజీ ఎమ్మెల్సీ విజీ గౌడ్లు హాజరయ్యారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వారు చేస్తున్న దరిద్రపు పాలనను ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్న ప్రభుత్వ తీరుపై ప్రజలు ప్రశ్నింపజేసే
విధంగా కార్యకర్తలు ప్రజల్ని చైతన్యవంతులను చేయాలని అన్నారు. అలాగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త అహర్నిశలు పనిచేయాలని తెలిపారు. గడిచిన 3 సంవత్సరాల్లో కేవలం 6 గ్యారంటీలు అమలు చేయలేక ప్రభుత్వం కాలయాపన చేసిందని, రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా పనిచేయాలని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎలాంటి కార్యాచరణతో ముందుకు సాగితే బాగుంటుంది అన్న విషయాలను కార్యకర్తలకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. రైతులు కావచ్చు, వృత్తి పని వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, బీడీ కార్మికులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా బడుగు బలమైన వర్గాల పిల్లలకి రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టి, గురుకుల పాఠశాలలు పెట్టి బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మీడియంలో విద్య ఇవ్వడం కావచ్చు చేసి తెలంగాణని పచ్చని తెలంగాణను మార్చి పచ్చబడ్డ తెలంగాణని ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి ధ్వంసం చేసే కార్యక్రమం మొదలు పెడతా ఉన్నాడు. కేసీఆర్ 39 పుట్టిన ఇలా అమర్చినటువంటి తెలంగాణని ఆ ఇల్లు మీద పెద్ద బండరా వేసే కార్యక్రమం ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్న సంగతిని చూస్తూనే ఉన్నారు. సంచులకు కూడా పైసలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, లారీ ఓడికి పైసలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, అడుగడుగున వడ్ల కొనుగోలులో, వడ్ల సేకరణలో అడుగడుగున రైతులు పైసలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి. కేసీఆర్ ఉన్నప్పుడు వడ్ల సేకరణ ఎట్లా ఉండే, ఈ రేవంత్ రెడ్డి ఏం చేసింది? నిన్న ఉన్న కూడా తుమ్మల గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటాడు, వడ్డు సేకరణ కేంద్రం యొక్క పాలసీ మంచిగా లేదు, అందుకే ఇట్లా అవుతున్నది అంటాడు. తుమ్మల గారు మేమున్నప్పుడు కూడా ఇదే కేంద్రం ఉండే, మీరు కూడా ప్రభుత్వంలో ఉన్నారు, కేసీఆర్ ప్రభుత్వంలో అదే కేంద్ర ప్రభుత్వం, అదే పాలసీ. అయినా సరే కొంటే కొనని, అది తర్వాత ఉందాం, మనమైతే కొనాలి అని చెప్పి కేసీఆర్ ప్రతి చివరి కింద కూడా వడ్డు సేకరణ చేసి కేంద్రం చేస్తలేదని చేతులు ఎత్తేసే పని అయితే నువ్వెందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? చేత కాకపోతే దిగిపోవాలి, దిగిపోవని చెప్పి నేను అంటా ఉన్నాయి. ఇది ఒక రేవంత్ రెడ్డికి వచ్చిన ఆలోచన కాదు. ఈ యాప్ పెట్టాలని మోడీ చెప్పి నిధులు పెడుతూ ఇక దాంట్లో మన తుమ్మల గారు అంటాడు, ఎందుకంటే మోడీ కూడా ఏంటి ఎరువులు ఆయన పంపించాలి కదా. ఇక రైతులు గోల్మాల్ తిప్పితే తక్కువ వాడతారు, తక్కువ వాడితే ఆయన రోడ్డు తక్కువ ఉంటుంది, బర్రెన్ తక్కువ పడుతుంది. ఇక ఇది మోడీ ప్లాన్. అప్పుడు ఎట్లుండే కరెంట్ ఎండనన్నా పోతుండేనా? 24 గంటల కరెంట్ చేసిండు ఆ కేసీఆర్. అరే జరకు ఒక 2-3 గంటలు బంద్ చేస్తే చాలు అన్న కాడికి తెచ్చిండు కేసీఆర్. ఉన్న వ్యవస్థనే చక్కగా వాడుకు చేతనైతే లేదు, చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి. ఇవాళ ఏమున్న పరిస్థితి? 11 గంటలు కరెంట్. పెట్రోల్ డీజిల్ ధరలు ఇస్తే ఒక పెట్రోల్ డీజిల్ కూడా ఆగుతుందా? అన్ని ఉప్పు, పప్పు, కారం, టమాటా, ఉల్లిపాయ, బట్టలు, బూట్లు అన్నిటి మీద పెరిగాయి. డీజిల్ పెట్రోల్ వేస్తాను కూడా పెరుగుతాయి, పెరిగినాయి. నేను పొద్దున అనుకున్న మా ఆవిడకి ఫోన్ చేశాను, నూనె ఎంత అయిందని. ఇట్లా ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బతికి ఎట్లయిపోయిందంటే దేవుడి పేరు మీద ఒకటి మాట తప్పినందుకు భయంతో మళ్ళా దేవుళ్ళ కూడా రిపుడ్సుడు పెట్టి మీరు గమనించుడు, ఏడికో ఆ దేవుడి గుడికి పోతున్నాడు, 5 కోట్లు 10 కోట్లు ఇస్తున్నాడు, లంచం ఇస్తాడు. అయినా సరే దేవుడు ఒప్పుకుంటాడట. నీకు శాస్త్రి జరుగుడు ఖాయమేరా, నువ్వు నా మీద ఒట్టు పెట్టి మాట తప్పినవు లఫంగా, నీకు అయితే చూడిగా శాస్త్ర అవుతుంది, నీ ఎక్కడో లేదు, నీ కథ అంటున్నాడు దేవుళ్ళని. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో డబ్బులు అడిగితే ఇల్లు తగలబెట్టిన సంఘటనా స్థలాన్ని సిపి సాయి చైతన్య పరిశీలించారు. బాధితులు గ్రామస్తులతో నేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. ఇల్లు దగ్ధమైన బాధితుడు రాజమల్లు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి అన్ని కోణాల్లో విచారణ జరపాలని ఆదేశించారు. సిపి వెంట ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు. బాధిత కుటుంబాలను బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ పరామర్శించారు. భీమ్గల్ మండల కేంద్రంలోని లింబాద్రిగుట్ట వడ్డర కాలనీకి సంబంధించినటువంటి 3 పిల్లలు ధ్యారంగుల అరవింద్, కంది వర్షిని, కంది హరీష్లు ఆడుకుంటూ పక్కనే ఉన్న బ్రాహ్మణకుంట వద్ద ప్రమాదవశాత్తు పడి దానిలో మునిగి చనిపోయారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలియజేశారు. వారి కుటుంబాలను ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలియజేశారు. ఈ నెల 20వ తేదీన నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి శ్రీదేవి తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని కోర్టులో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ 20వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని, పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ మంచిగా వేదిక అని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్వర న్యాయం పొందాలని అన్నారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఒక బెంచ్ ఉంటుంది, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఒక బెంచ్ ఉంటుంది, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి ఒక బెంచ్ ఉంటుంది. ఈ బెంచ్లలో అన్ని రాజీ చేయబడిన కేసులు, ప్రాపర్టీ కేసులు,
చెక్ బౌన్స్ కేసులు, ఫ్యామిలీ కేసులు, సివిల్ మరియు కంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అన్నీ రాజీ చేయబడతాయి. అందుకని ఆర్మూర్ ప్రజలందరూ కాంప్రమైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎరువుల సరఫరాలో పక్షపాతం వహిస్తున్నారని పెర్కిట్ సొసైటీ పరిధిలోని రైతులు సొసైటీ కార్యాలయానికి తాళం వేసి కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సంఘటనా స్థలానికి వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సొసైటీ పాలకవర్గం అధికారులు ఎరువుల సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, వచ్చిన ఎరువులను దాచిపెట్టి రైతులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. వెంటనే ఎటువంటి పక్షపాతం లేకుండా రైతులందరికీ ఎరువులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి రైతులకు అందరికీ అందుబాటులో తమాషా కాకుండా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వివిధ అంశాలపై ప్రజలలో అవగాహన పెంపొందించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ పంచాయతీలలో గ్రామ సభలను, మున్సిపల్ పట్టణాలలో వార్డు సభలను నిర్వహిస్తుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. వన్నీ మండలం హమ్నాపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో సర్పంచ్ అప్పిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభకు కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. జయ జయ హే తెలంగాణ గీతాలాపనతో సభకు శ్రీకారం చుట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. పంటల మార్పిడి, సరైన మోతాదులో ఎరువుల వినియోగం, రక్షిత మంచినీటి సరఫరా, వర్షపు నీటిని ఒడిసి పట్టడం, భూగర్భ జలాల సంరక్షణ, విరివిగా మొక్కల పెంపకం, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, వానాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నిజామాబాద్ జిల్లా అరుదైన ఘనతను కలిగి ఉందని గుర్తు చేశారు. పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి విధానాన్ని అవలంబిస్తూ సాగు రంగంలో ప్రత్యేకతను చాటాలని రైతులకు సూచించారు. ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున తక్కువ సాగునీటి అవసరం కలిగిన పంటలను విత్తుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం నోటిఫై చేసిన ఆయా పంట రకాలనే సాగు చేయాలని, నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నకిలీ, నాసీ రకం విత్తనాలను విక్రయించే డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, అర్హులైన రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సబ్సిడీలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఫార్మర్ రిజిస్ట్రీ దోహదపడుతుందని తెలిపారు. దీంట్లో మీ అందరికీ నేను ఒక మాట చెప్తాను. మన నిజామాబాద్ జిల్లా అంటే ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక అరుదైన ఘనత ఉంది. మనకి వ్యవసాయ కోసం మీ వరిని ప్రాంతంలో అయితే కామారెడ్డి నుంచి, NSP నుంచి మీకు నీళ్లు వస్తూ ఉంటాయి. అంటే మీ అందరూ అదృష్టవంతుడే. ఎందుకంటే మన తెలంగాణలో ఇంత విసులుబాటు వేరే ప్రాంతాల్లో లేదు. మీరు ఒకసారి వెళ్ళండి, నల్గొండ వైపు వెళ్ళండి, చెండూరు వెళ్ళండి, మునుగోడు వైపు వెళ్ళండి. అక్కడ చుక్క చుక్క నీళ్లు కోసం బోర్వెల్స్ అంటే వేసినా కూడా 180 feet వరకు నేను సొంతగా చూసి ఉన్నాను. కానీ ఒక చుక్క కూడా నీళ్లు రావు. సో నేను అనేది ఏంటంటే, ఏదైతే మనకి ప్రకృతి తరఫున వనరులు ఉన్నాయో అవి దానికి ఒక పరిమితి ఉంటుంది. అది మీరు కోరుకుంటే, మీరు ఏదైనా ఎవరికైనా సర్పంచ్ గారికి డబ్బు ఇస్తే వర్షం పడుతుందా? సర్పంచ్ గారు మీకు మీ రైతు వేదిక ఎక్కడ ఉంది? ఐడియా ఉందా? మీరు అందుబాటులో ఉంటున్నారా? సొస్తి దయచేసి ప్రతి ఒక్క మంగళవారమైనా లేదా ఒక్కసారి సార్ వారి నంబర్ తీసుకొని సార్ ఉన్నప్పుడు వర్కింగ్ అవర్స్ లో వెళ్ళి మీ ఫార్మర్ రిజిస్ట్రీ అయిందా లేదా ఒకసారి చెక్ చేయండి. హిందువులంతా ఏకంగా ఉంటేనే ఎటువంటి సమస్యలైనా ఎదిరించగలుగుతామని మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం వేణు అన్నారు. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో రాజమల్లు కుటుంబాన్ని బీజేపీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ బాధిత రాజమల్లు కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు. 400 కుటుంబాలు కలిగిన ప్రాంతంలో కేవలం 4 కుటుంబాలు కలిగిన దుష్టశక్తులు ఇంటికి వచ్చి దాడి చేసి ఇంటికి నిప్పట్టించారంటే హిందువులంతా ఏకం కావాలని, ఇటువంటి దాడులను ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిందని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని పోలీస్ యంత్రాంగం ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. బీజేపీ పార్టీ ఏ ఒక్కరిని వదిలిపెట్టదని, ఇటువంటి వారిపై రానున్న కాలంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, నాయకులు అనిల్, ప్రకాష్, విజయానంద్, యుగంధర్, నరేష్, ప్రశాంత్ తదితరులు ఉన్నారు. ఆ చెక్ 6 నెలల తర్వాత వేసుకోమంటే 6 నెలల తర్వాత పోతే ఆ చెక్ తీసుకుంటే ఆయన ఆవేశంతో వచ్చి ఇంటికి అగ్గి పెట్టడం జరిగింది. ఆ అగ్గి పెడుతూ మళ్ళా ఈ వ్యక్తిని అలా నూకేందుకు ప్రయత్నం చేసిండు. ఈయన తప్పించుకొని బయట కురగడం జరిగింది. ఆ ఆవేశంలో వాడు దొరికితే మరి ఇక్కడ ఉన్న గ్రామ యువకులు కొడితే వాడు తమ్ముళ్ళు వచ్చి కొట్టిన వ్యక్తులందరూ చంపేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇవాళ ఈ హిందూ జాతి ఇక్కడ 400 కుటుంబాలుంటే 4 కుటుంబాలు ఉన్నోడొచ్చి ఇంత దౌర్జన్యం చేస్తే ఇవాళ హిందువుల ప్రాణానికి రక్షణ లేకుండా పోయింది ఈ భారతదేశంలో. ఒక్కసారి హిందువులందరూ కూడా గ్రహించాలా, మనం చైతన్యవంతులం కావాలా. ఇవాళ సెక్యులరిజం పేరు మీద ఉన్న పార్టీలు ఇవాళ వచ్చి కంటి తుడుపు చొరవగా మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు తప్ప కేవలం గంప గుత్త ఓట్ల కొరకు ఇవాళ వ్యవస్థను నాశనం చేస్తా ఉన్న ఈ సెక్యులరిజం పార్టీలు. పోలీసు యంత్రాంగం దీన్ని ప్రత్యేకంగా ఈ కేసు వెనుక ఎవరున్నారు, ఏ మతోన్మాదాలు ఉన్నారు, దీన్ని సమగ్ర సర్వే చేయించి సమగ్ర విచారణ చేయించి దీని వెనుక ఎన్ని కుట్రలు ఉన్నాయి, మరి హిందూ కుటుంబాలని లక్ష్యంగా చేసుకుని వీళ్ళు హిందువుల ఆస్తులని, హిందువుల అమ్మాయిల జోలికి వచ్చి మన హిందువులను ఇప్పటికైనా అని ప్రతి ఒక్క హిందూ ఐకమత్యంగా ఉండి గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేసి మరి ఈ కుటుంబంకు అండగా ఉండాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో గ్రామ సర్పంచ్ ఇట్టెడి లింగారెడ్డి అధ్యక్షతన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గ్రామ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రమేష్ మాట్లాడుతూ ఎస్ఐఆర్ అమల్లో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని, రాజకీయ పార్టీలు వెంటనే బిఎల్ఏలను నియమించి నిర్దేశిత నమూనాలు జాబితాలు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా ఖరీఫ్ సీజన్ దృష్టిలో ఉంచుకొని రైతులకు ఎరువులు, విత్తనాల సరఫరాపై ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. గ్రామ సర్పంచ్ లింగారెడ్డి మాట్లాడుతూ గ్రామాన్ని చెత్త రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని, గ్రామస్తులు తడి పొడి చెత్తను వేరువేరుగా గ్రామ పంచాయతీ వాహనాలకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్డీఈ కౌశిక్, ట్రాన్స్కో ఏఈ శ్రావణ్, వ్యవసాయ శాఖ అధికారి రాంబాబు, ఎస్ఐ అరాఫత్, ఇరిగేషన్ అధికారి మాధురి, ఏపీఎం భూమేశ్వర్, ఉప సర్పంచ్ ధర్మపురి, సొసైటీ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ తెలుగు విశ్వవిద్యాలయంలో పాన్ ఇండియా జాతీయ స్థాయి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణానికి చెందిన సామాజిక సేవకుడు తులసి కుమార్ పట్వారి, హిమాచల్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా పర్యావరణ మిత్ర జాతీయ స్థాయి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా తులసి మాట్లాడుతూ తాను చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో అవార్డులు రావడం గర్వకారణంగా ఉందని అన్నారు. ఇక ముందు సైతం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, తన వంతు సేవలు ప్రజలకు ఎల్లప్పుడూ అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్వారి బాల సరస్వతి, పట్వారి గోపీకృష్ణ, ప్రగతి పట్వారి, విద్య బాలారెడ్డి తదితరులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువు ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారని ఏఐకేయుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఏఐకేయుఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు సహాయం అందించాల్సిన ప్రభుత్వాలు రైతుల వద్ద ఉన్న భూములను కార్పొరేట్ పెత్తందారులకు ముట్టజెప్పే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. రైతులు ఎరువులతో పంటలు పండించుకొని లాభాలు గడించాలన్న సంకల్పంతో 6 గాలాలు కష్టపడ్డ రైతులు నడ్డి విరచడానికి ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి రైతులను ఎదగనివ్వకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు. పెంచిన యూరియా ధరలను వెంటనే తగ్గించాలని, లేదంటే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషాన్, గంగారాం, రాజన్న, సాయిలు, పోషణ, గంగాధర్, రమేష్, బద్రి తదితరులు ఉన్నారు. రైతు భరోసా 2 పంటలకు ఇస్తానని చెప్పి ఒకే పంటకు 2-3 ఎకరాలకు ఇచ్చి చేతులు దులుపుకుంటుంది కూడా రైతు వ్యతిరేక ద్రోహం అని చెప్పేసి రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్ యజమానులు కుమ్ముక్కై క్వింటాలకు 15-16 కిలోల తరుగు తీసుకుని రైతాంగానికి లక్షల రూపాయలు తోపి చేసింది. భాగంగానే మేము ఈ రోజు ఆ రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాదాపుగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గత 5 ఏళ్లుగా అనేక పన్నుల పేరు మీద దాదాపు 37 లక్షల కోట్ల రూపాయలు దండుకున్నాయి. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ రోజు ఆస్ట్రేలియా కావచ్చు, బ్రిటన్ కావచ్చు, ఇంకో దేశం కావచ్చు, వాళ్ళు పెట్రోల్ ఉత్పత్తులపైన సబ్సిడీలు ఇస్తుంటే ఈ రోజు ప్రపంచ గురువు అని చెప్పుకుంటున్న మోడీ గారు మన దేశ ప్రజలకు మోచేతికి బెల్లం పెడతా ఉన్నాడని చెప్పేసి
మేము గుర్తు చేస్తా ఉన్నాం. వరకు ఒక్కొక్క బస్తాకు పెంచిందంటే వీళ్ళకి రైతుల మీద ఎలాంటి ప్రేమ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఏది ఏమైనా మోడీ గారు రైతాంగానికి 2 లాభాలు తెస్తానని చెప్పిండు. 2 లాభాలు కాదు, వాళ్ళ ఆత్మహత్యల దిక్కు పురిగొల్పుతున్నాడు. ఈ వ్యవసాయ రంగాన్ని మొత్తం అంబానీ అదానీలకు అప్పయ్యపడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికైనా వాటిని మానుకోకపోతే దేశవ్యాప్తంగా రైతు ఆందోళన, రైతు ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. విద్యుత్ సవరణ కొత్త నూతన చట్టాన్ని తీసుకొచ్చిందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి, అట్లాగే ఇవాళ పండించినటువంటి పంటలకు మద్దతు ధరను ప్రకటించాలని చెప్పేసి అనేకమైనటువంటి డిమాండ్లతోటి ఇవాళ మనం ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం. దీన్ని ఉద్దేశించి అఖిల భారత ఐక్యరేత సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కామ్రేడ్ ప్రభాకర్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతాం. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ను ఏసీపీ ప్రకాష్ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పోలీస్ విభాగం నిర్విరామంగా నిర్వహిస్తున్న పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల యొక్క భద్రత మరియు శాంతి భద్రతల పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. ఇందల్వా ఏపీఎస్ పరిధిలోని రికార్డులను పరిశీలిస్తూ అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల ఛేదనకు ప్రత్యేక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలని, ప్రతి కేసులో నాణ్యమైన ఇన్వెస్టిగేషన్ చేయాలని సబ్ ఇన్స్పెక్టర్కు సూచనలు చేశారు. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు జరుగుతున్నాయని, సైబర్ క్రైమ్స్ గురించి వివిధ పాఠశాలలు, కళాశాలల్లో మరియు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించాలని సూచించారు. కార్ డ్రైవింగ్ వాళ్ళైతే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ట్రాఫిక్ రూల్స్ పాటించి ఈ ప్రమాదాలు తగ్గించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నేను అందరికీ ప్రతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను సైతం కార్యక్రమంలో ప్రతి ఇంటికి 2 సీసీ కెమెరాలు వాళ్ళు అరేంజ్ చేసుకున్నట్టయితే దానికి మా పోలీస్ కేసు దర్యాప్తులో ఉపయోగపడడం వల్ల అవుతారు. అదేవిధంగా గ్రామంలో కానీ తర్వాత ఇందల్వాయి మొత్తం పోలీస్ స్టేషన్లో ఏదైనా నేరం జరిగినా, తర్వాత దొంగతనం జరిగినా, లేదంటే ఎట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా కూడా మనకు ఇమీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి, అది శాంతి భద్రతలకు. మాయాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బ్యాగరి జీవన్ అధ్యక్షతన శనివారం గ్రామసభ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ స్పెషల్ ఆఫీసర్ సంతోష్ రెడ్డి పాల్గొని గ్రామ ప్రజలకు పలు ముఖ్య సూచనలు చేశారు. గ్రామసభలో వర్షాకాల సన్నద్ధత, సురక్షిత త్రాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ, మొక్కల పెంపకం మరియు ఎస్ఐఆర్ కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగు చేసే పంటలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. వర్షాకాలంలో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకొని పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ జాబితా సవరణలు జరుగుతున్నందున ప్రతి ఓటరు తమ వివరాలను పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. నందిపేట్ మండల కేంద్రంలోని వెల్మర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ విభాగం కోసం ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. జిల్లాలో ఎంపికైన 112 ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో వెల్మర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కూడా చోటు దక్కించుకోవడంతో స్థానిక అర్హులైన మహిళలకు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. చిన్నారుల ప్రాథమిక విద్యాభివృద్ధి, సంరక్షణ, పర్యవేక్షణను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నియామకాలు చేపడుతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఇన్స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్ విద్యార్హత తప్పనిసరి కాగా ఆయా పోస్టులకు ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు కలిగిన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన ఇన్స్ట్రక్టర్లకు 8,000 రూపాయలు, ఆయాలకు 6,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అవసరమైన విద్యార్హతలు, ధ్రువపత్రాలతో జూన్ 10వ తేదీలోపు నందిపేట్ మండల విద్యా కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. దరఖాస్తు నమూనా, ఎంపిక విధానం, ఇతర వివరాలు మండల విద్యా కేంద్రంలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. నమస్కారం. ఈ విద్యా సంవత్సరం నుండి ప్రాథమిక పాఠశాల వెల్మల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్ను ప్రారంభించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఇందులో పనిచేయడానికి ఇన్స్ట్రక్టర్ మరియు ఆయాల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. అర్హత గల మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గ్రామస్తులను కోరేది ఏమిటంటే, మీ యొక్క పిల్లలకు ప్రీ ప్రైమరీ సెక్షన్ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించబడింది కాబట్టి మీ పిల్లలను ప్రీ ప్రైమరీ సెక్షన్లో జాయిన్ చేయాల్సిందిగా కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతో దోహదపడతాయి. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో సిపి సాయి చైతన్య సూచనలు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పార్టీ అభ్యున్నతికి కృషి చేయాలి. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు. బాల్కొండ నియోజకవర్గంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పర్యటన, పలువురికి పరామర్శ. పిప్రి గ్రామంలో డబ్బులు అడిగితే ఇల్లు తగలబెట్టిన ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిపి సాయి చైతన్య. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.